భారత్లో అత్యంత ప్రతిష్టాత్మక ఐఐటీల్లో 10% పాయింట్లకు పైగా ప్లేస్మెంట్లు తగ్గినట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తెలిపింది. 2021-22తో పోల్చితే 2023-24లో సగానికి పైగా ఐఐటీల్లో నియామకాలు తగ్గినట్లు వెల్లడించింది. ఈ గణాంకాలను మహిళలు, విద్య, యూత్, స్పోర్ట్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ దిగ్విజయ్ సింగ్ తాజాగా ప్రకటించారు. దేశంలోని 23 ఐఐటీల్లోని సగానికి పైగా విద్యాసంస్థల్లో గత 4 ఏళ్లలో గణనీయంగా ప్రాంగణ నియామకాలు తగ్గినట్లు పేర్కొన్నారు. ఆ వివరాలు పరిశీలిస్తే ఐఐటీ మద్రాసులో 12% పాయింట్లు, ఐఐటీ బాంబేలో 13% పాయింట్లు, ఐఐటీ కాన్పూర్లో 11% పాయింట్లు, ఐఐటీ ఢిల్లీలో 15% పాయింట్ల ప్లేస్మెంట్లు పడిపోయాయి. 2023-24లో కేవలం జోధ్పూర్, పట్నా, గోవా ఐఐటీల్లో మాత్రమే 90%కి పైగా ప్రాంగణ నియామకాలు జరిగినట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తెలిపింది. ఈ గణాంకాల్లో జోధ్పూర్ 92.98%తో అగ్రస్థానంలో ఉండగా ధార్వాడ్ ఐఐటీ 65.56%తో అట్టడుగున నిలిచింది. అటు ఎన్ఐటీల్లో కూడా ఇదే ధోరణి కనపడుతోందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వెల్లడించింది.